తెలంగాణలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. సో బుధవారం ఉదయం 7 గంటలకు అంటే ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 1 గంటకైతే పోలింగ్ మొత్తం ముగిసింది. 2 గంటల నుంచి అయితే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. సో వరంగల్లో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది వివరించడానికి మా కరెస్పాండెంట్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్. శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా మూడవ దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 24 మండలాల్లో ఇవాళ 534 కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ 534 గ్రామ పంచాయతీలకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం దగ్గర ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రచారం చేస్తుండగా పరస్పరం వాగ్వాదానికి దిగడంతో ఇరు వర్గాలు ఘర్షణ పడి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఓటు వేసి వెళ్ళిపోతున్నటువంటి మహిళ స్వాతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కాలు విరిగినట్టు తెలుస్తుంది. ఇక చెన్నరావుపేట, వరంగల్ జిల్లా చెన్నరావుపేటలో కూడా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాలు బాహాబాకి దిగడంతో అక్కడ కొంత ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను రెచ్చగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా ముగిసింది. చివరి వరకు పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. అయితే కౌంటింగ్ దగ్గర మళ్ళీ ఉద్రిక్తత చెలరేగేటువంటి అవకాశం ఉన్నందున కాసేపట్లోనే 2 గంటలకు కౌంటింగ్ మొదలు కానుంది. కాబట్టి మళ్ళీ ఉద్రిక్తతలు ఉండేటువంటి అవకాశం ఉండడంతో ఆ రెండు ప్రాంతాల్లో అటు పొగులపల్లి అయితేనేమి చెన్నరావుపేట అయితేనేమి ఎక్కువగా అదనపు బలగాలను మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఆ రెండు పోలింగ్ కేంద్రాల్లో మినహా మిగతా చోట్లల్లా కొంత ప్రశాంతంగానే ఉదయం నుంచి కూడా పోలింగ్ సాగింది. అయితే మొదటి దశ, రెండవ దశ పోలింగ్ చూస్తే ఇవాళ పోలింగ్ తుది దశ చూస్తే మాత్రము ఇవాళ ఓటర్ల అంతా ఉత్సాహం చూపనట్టు కనిపించింది. పోలింగ్ శాతం కూడా తక్కువగానే నమోదైంది. 70-75 మించి పోలింగ్ శాతం ఎక్కడ కూడా నమోదు కాలేదు. కానీ మొదటి దశ, రెండవ దశలో చూస్తే మాత్రం 80% పైచిలుకు దాటింది. రెండవ దశలోనైతే మహబూబాబాద్ జిల్లాలో 85-86 వరకు కూడా కొన్ని మండలాల్లో వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఈ మూడవ దశలో ఓటర్లు మాత్రం అంత ఉత్సాహం చూపలేదు. ఎందుకంటే కొంత అర్బన్ ఏరియాకు టచ్లో ఉండేటువంటి గ్రామాలు, సమీప గ్రామాలు, అర్బన్ ఏరియాకు సమీపంలో ఉండేటువంటి గ్రామాలు కావడంతో ఆ ప్రజలంతా కూడా నగరాల్లో స్థిరపడి ఉండడంతో వాళ్ళు సమయానికి చేరుకోలేకపోవడం కారణం చేత కొంత పోలింగ్ శాతం అయితే ఇవాళ తక్కువగా నమోదైంది. ఉదయం నుంచి మనం పరిశీలించినటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా కొంత ఓటర్లు అయితే ఓటు వేసేందుకు తక్కువనే వచ్చారని మనం చెప్పుకోవాలి. ఇక రాజకీయ పార్టీలు ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా భావించాయి. చివరి ఓటు కూడా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అందరినీ ఓటర్లను తీసుకొచ్చి అభ్యర్థులు పోలింగ్ కేంద్రం కాడ ఓట్లు వేయించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపించాయి. ఎందుకంటే ఒక్క ఓటు కూడా చాలా కీలకమైంది అని భావిస్తుండడంతో పోలింగ్ కేంద్రాల కాడ మాత్రం అభ్యర్థులు అయితే ఆ మేరకు ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల గొడవలు కూడా అయ్యాయి. అయితే మొదటి, రెండవ దశలో మొత్తం గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు 110 ఏకగ్రీవాలు పోరు అంటే 1119 పంచాయతీలకు మొదటి, రెండవ దశలో పోలింగ్ జరిగింది. వాటిలో 110 ఏకగ్రీవాలు పోరు. కాంగ్రెస్ అధిక శాతంలో గెలిచింది. 649 సీట్లు, 669 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలుపొందింది. అందులో సగం 329 బీఆర్ఎస్ గెలుపొందింది. అయితే ఈ దశలో కూడా ఎక్కువగా కాంగ్రెసే గెలిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాసేపట్లోనే కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ నవీన్.